వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. రైతుకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమే కాబట్టి రైతులకు రైతు భరోసా ఇవ్వటం జరిగిందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు కాస్త లేట్ అయినా అన్ని హామీలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం 500 రూపాయల బోనస్ వచ్చిన రైతులు వీరికి శాలువా కప్పి స్వీట్లు తినిపించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో రైస్ మిల్లర్ల యజమానులతో మాట్లాడి వారి ధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్టు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో గతంలో కంటే 10 టన్నులు వరిధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, నాయకులు పాలాభిషేకం చేశారు. రైతాంగాల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత లేదు. రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు. కాబట్టి మిగతా అన్ని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎంత ముందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి. మేము ఇంతకంటే కోరవాలి. ఇక్కడ లిమిట్ లేదు, ఏం లేదు. 40 క్వింటాలు పండించే రైతు కూడా ఉన్నారు. 20 రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపు పడుతుంది. కనీస మద్దతు ధర కూడా చెల్లింపు జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి నోరు ఉంది కదా అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కాబట్టి ఈనాడు ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి, ఇచ్చినటువంటి బోనస్ కి రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేరే రాష్ట్రాలు వేరే ఇస్తున్నాయి కానీ కనీస మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నేళ్ల చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతేకాకుండా డబ్బులు వస్తాయా, బోనస్ వస్తుందా? ఎస్, డబ్బులు వస్తున్నాయి, బోనస్ వస్తుంది. గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఖండిస్తా ఉన్నాను.